హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఇప్పుడు వరకు వీడియోస్ ఎందుకు చేయలేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, అందుకు ఒక్క వీడియో కూడా చేయలేకపోయాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ సిగ్నల్ కూడా ఉండదు, అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది. సో నేను ఇప్పుడు వరకు అందుకే వీడియోస్ చేయలేదు. మార్నింగ్ 6:30కి వచ్చామండి. చాలా లేట్ అయిపోయింది. పిల్లలకి ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. కర్రీ చేద్దామంటే మేము ఇవాళ సాటర్డే టిఫిన్ చేస్తాం. సో వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి బాగా ఆలోచించాను. పులిహార చేస్తున్నాను. పులిహార చేసి ఈ చిన్న వీడియోని మీకు అప్లోడ్ చేద్దాం కదా అని చెప్పి నేను వీడియో తీసాను అనమాట. ఇప్పుడు వరకు వీడియోస్ అప్లోడ్ చేయలేనందుకు సారీ. సరే, ఇప్పుడు పులిహార ఎలా చేస్తాను, మా పిల్లలతో మేము ఎలా ఎంజాయ్ చేస్తామని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అమ్మ పులిహోర ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇలా అల్లం ముక్కలు కట్ చేసుకుని ఒక గ్లాస్లో వేసుకుంటారు. వేసుకున్న తర్వాత అందులో సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుని నిమ్మరసం కూడా అందులో యాడ్ చేస్తారనమాట. ఇందులో ఇలా అల్లం, సాల్ట్, నిమ్మరసం, పసుపు వేసి ఇలా నానబెట్టుకుంటే అల్లం అనేది బయట పడేయకుండా పిల్లలు ఈజీగా తింటారండి. ఇలా నానబెడితే అల్లం కారంగా చేదుగా ఉండదండి, టేస్టీగా ఉంటుంది. అందుకే నేను అమ్మ ఇలా చేస్తారు, అందుకే నేను మీకు ఇలా చెప్తున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత నిమ్మకాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అందుకే వెల్లుల్లి, వేరుశనగ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకు జీడిపప్పు వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ, ఇలా బాగా వేగిన తర్వాత ఇలా పచ్చిశనగ కూడా వేసి బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న పోపుని తీసుకొని అన్నంలో వేసుకోవాలండి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న అల్లం, నిమ్మరసం, సాల్ట్, పసుపు ఇవి కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర. మా అమ్మ ఎలా చేస్తారు, అందుకే మీకు కూడా మా అమ్మ ఎలా చేస్తారో చూపించాలని చెప్పి మీకు చేసి చూపించాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర. షను, పులిహోర ఎలా ఉంది? సూపర్. ఆదిత్య, పులిహోర ఎలా ఉంది? సూపర్. బాయ్ చెప్పు. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అయితే గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. నమస్తే. నమస్తే. ఫ్లైంగ్ కిస్. గోయిందా. ఫ్లైంగ్ కిస్ డాడీ. బాయ్. నమస్తే. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని చెప్పు.
పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.